కోటేశ్వరరావు గారు సమయం పడుతుంది అనేది ఒక పాయింట్ వారు చెప్తుంది. కానీ ఇప్పటికే ప్రాథమికంగా అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ ఇటు కాంతిరాణ టాటా కానీ విశాల్ గుని లాంటి వారిపైన వేటుపడినప్పుడు మిగతా పోలీసు అధికారులు ఎవరెవరు ఏం చేశారనేది గుర్తించడానికి ఎందుకు సమయం పడుతుంది? ఈ ప్రశ్న రాదా? డెఫినెట్ గా వస్తాయి. నేను అంటే ముందే చెప్పినట్టుగా మళ్ళీ వీరి మీద ఇంకా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాల్సి ఉంది. ఎస్, జత్వానీ కేసులో స్పష్టంగా ప్రాథమిక విచారణలోనే దొరికిపోయినటువంటి ఉదంతాలు సాక్ష్యాలు కొన్ని దొరికాయి. అందుకని అంటే బలమైనటువంటి అంశాలు ఏవైతే దొరికాయో వాటి ఆధారంగా ఇవన్నీ కూడా యాక్షన్ తీసుకున్నారు. కానీ మిగిలినటువంటి వాటిల్లో ఆ విధమైనటువంటి సాక్ష్యాలు దొరకకుండా కనుక యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏవైనా పక్కా ఆధారాలు లేకుండా కనుక పెట్టేట్లయితే ఆ తర్వాత అవి అందులో ఉన్నటువంటి లోపాలను ఉపయోగించుకొని వాళ్ళు తప్పించుకున్నట్లయితే చివరికి అభాస్ పాలయ్యేది లేదా కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది అనేటువంటి నిందను మోయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకని నిజంగానే ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పినట్టు తగినటువంటి జాగ్రత్తలతోటి దాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం డెఫినెట్ గా ఉంది. అట్ ది సేమ్ టైము మిగిలినటువంటి ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను ముందే చెప్పాను, ఇప్పుడు ఈ జత్వానీ కేసులో చేసినటువంటి యాక్షన్ లేదా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద డెఫినెట్ గా ఒత్తిడి పెంచుతాయి. అయితే ఆ ఒత్తిడిని తట్టుకునేటువంటి క్రమంలో మళ్ళా పొరపాట్లు చేయకూడదు. ఇప్పుడు జత్వానీ కేసులో ఎట్లాగైతే ఇప్పుడు ఒక నేరం చేసేటువంటి వాడికి తెలియకుండానే కొన్ని ఆధారాలని వదిలేసి వెళ్తాడని పోలీసులకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఒక సూత్రం ఉంది. అటువంటి దాన్ని పట్టుకోవాలని. అదే విధంగా ఇప్పుడు జత్వానీ కేసులో పోలీసులు కూడా నేరం చేసి ఆ విధంగా దొరికిపోయారు. కానీ అన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి సందర్భాల్లో ఆ విధంగా అన్ని సందర్భాల్లోనూ దొరకరు. రకరకాల పద్ధతులు అనుసరించినటువంటి గతంతో పోలిస్తే అనేక ఆధునికమైనటువంటి పద్ధతులు నిధులను భూమి చేయడానికి కానీ డైవర్ట్ చేయడానికి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని డెఫినెట్ గా వేగవంతం చేయాలి. మీరంటాం కాదు, లేదని నేనంటాం, ఇంకోటి అంటాం కాదు, జనం కోరుతున్నారు. ఎందుకంటే విసిగిపోయి ఉన్నటువంటి జనం సత్వరం, ఎందుకంటే జనం ఆలోచనలో కూడా అలాంటి మార్పు ఉన్నది. సత్వరం విచారణ జరగాలంటే ఏదో కక్ష తీర్చుకోమనో లేకపోతే ఆధారాలు లేకపోయినా ఎవరిని పడితే వాడిని వేసేయమని కాదు. అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద సంవత్సరాల తరబడి జాగు చేయకూడదు అన్నటువంటి ఒక సదుద్దేశం దాని వెనకాల ఉంది. అటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. వరదలు వస్తే ఏముంది, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇతర యంత్రాంగం ఉంటది. పోలీస్ యంత్రాంగానికి లేదా దర్యాప్తు చేసేటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా యంత్రాంగానికి వరదలకి సంబంధం లేదు. అందుకని అలాంటి వాటిని జనానికి చెప్పకూడదు అంటున్నా, బహిరంగంగా అసలు చెప్పకూడదు అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. కోరుకుంటున్నారు జనాలు. మీరు అన్నట్టుగా ఓట్లు వేసింది కేవలం